యాక్చువల్లీ నాకు వీళ్ళెవ్వరు కొత్తేం కాదు, ఎందుకంటే మా ఇన్స్టిట్యూషన్స్ ఉండే కాబట్టి మాకు ఈ పొలిటీషియన్స్ గెస్ట్ లాగా రావడం అది కొంత చూస్తూ ఉంటాము. 2004లో మేము చిన్నగా ఉండే అప్పుడు. సో అప్పుడు వినోద్ గారు ఎంపీ ఉండే వరంగల్కి. సో తను కాలేజ్కి రావడము, గెస్ట్ లాగా ఉండడం, అండ్ మల్టిపుల్ టైమ్స్ కూడా తను గెస్ట్ లాగా వచ్చారు. కానీ ఇప్పుడు అనుకోలేదు కదా, అసలే అనుకోలేదు. అదే కాకుండా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2017లో నేను పీజీ జాయిన్ అయ్యేటప్పుడు నాకు పల్మనాలజీ ఇంట్రెస్ట్ ఉండింది. కోవిడ్ వల్ల ఇప్పుడు పల్మనాలజిస్ట్కి కొంచెం గ్లామర్ వచ్చింది, కానీ అప్పుడు అసలు పల్మనాలజీ అంటే టీబీ డాక్టర్ అవుతావా, ఎందుకు ఏదో ఒకటి మంచి బ్రాంచ్ తీసుకోవచ్చు కదా అట్లా అని అందరు అన్నారు. ఈవెన్ మా ఇంట్లో కూడా కొంతవరకు అట్లానే అన్నారు. మా నాన్న కూడా జనరల్ మెడిసిన్ తీసుకుంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అని ఇంట్రెస్ట్ ఉండింది. ఒకసారి వినోద్ గారు ఎక్కడో ఫంక్షన్లో కలిసినప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే పల్మనాలజీ అంటే వెరీ గుడ్, చాలా మంచి సబ్జెక్టు, ఖచ్చితంగా తీసుకో అని అన్నారు. అప్పుడు నేను వీళ్ళందరికీ చెప్పా, ఇంటెలెక్చువల్స్కి అర్థమవుతుంది, మీకు ఎవరికి అర్థం కాదు. అట్లా నాకు వినోద్ గారు అంటే ఒక మామయ్య కంటే ముందు కూడా ఒక మంచి చాలా రెస్పెక్ట్ ఉంది. అలా మల్టిపుల్ టైమ్స్ కలవడము అది. అండ్ మా నాన్న అంటే నేను ఈ మ్యారేజ్ అను ఇదను నాకున్న ఇంట్రెస్ట్ నేను మా పేరెంట్స్కి వదిలిపెట్టాను. ఎవరో ఒకరిని చూడండి, ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నట్టే ఉండే నేను. ఓన్లీ థింగ్ ఈజ్ అబ్బాయి బాగుండాలి, ఎఫిషియెంట్ ఉండాలి, కొంచెం ఎథిక్స్ ఉండాలి అనేదే నేను పర్టికులర్ ఉండే. సో మా నాన్నకి ఇది జస్ట్ ఒక కోరిక కాదు, అంటే ఒక మంచి అబ్బాయిని ఇవ్వడము, మంచి ఫ్యామిలీ అనేది ఒక కోరిక కాదు, అది ఒక జీవితాశయం. సో ప్రతీక్ని ఏ మూమెంట్లో చూసారో తెలీదు, ఏదో హాస్పిటల్ చూద్దామని వెళ్ళినప్పుడు ప్రతీక్ ఇట్లా రేడియేషన్ రూమ్లోకి వెళ్తున్నారు అని, వద్దంకులు వెళ్ళకండి అది సేఫ్ కాదు అని అన్నారంట. ఆ ఒక్క మాటతో మరి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు మా నాన్న. అప్పటి నుంచి ఇంకా 2-3 ఇయర్స్ వెయిట్ చేసి మరి మా నాన్నకి నా పెళ్లి ప్రతీక్తో చేయడం అనేది ఒక జీవితాశయం. గ్రేట్ అసలు నిజంగా. నాకు యాక్చువల్లీ అయితే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత నా లైఫ్ అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు. మా ఇంట్లో ఎలా ఉందో ఈ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. మా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వర్క్ గురించి మాట్లాడడము. కొట్టేశారండి, డౌట్ లేదు అందులో, ఫుల్ మార్కులు కొట్టేశారు. అసలు డిఫరెన్సే లేదండి, ఇంకేమన్నా ఉందా అసలు ఓడికి? ఒక అమ్మాయి అత్తారింటికి వచ్చి అక్కడ ఇక్కడ నాకు ఏమీ తేడా లేదంటే షీఈస్ బ్లెస్డ్ రియలీ. చాలా మంచి అత్తరిల్లు దొరికినట్టే మీకు. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే లేకపోతే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని చెప్తారు, కానీ మరి నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు, కొంచెం డిఫరెన్స్ కూడా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువ కంఫర్టబుల్గానే ఉన్నా నేను. సో అక్కడ కూడా మేము ఎక్కువ వర్క్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇక్కడ కూడా ఇంట్లో మేము ఎక్కువగా సోషల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే వేరే వేరే. అందుకనే ఎవరైనా మీ అత్తమ్మతో ఏదైనా ప్రాబ్లం, ఎక్కువ ఎవరు ఎందుకో మామయ్యతో ప్రాబ్లం ఉందని ఎవరు అన్నారు, ఎందుకో అందరు ఎక్కువ అత్తతో ప్రాబ్లం ఉందా అంటారు. నిజానికి నేను మా అత్త చాలా బాగుంటాం మరి. అంటే మాకు ఈ పప్పు ఉప్పు గొడవలు ఏమి ఉండేయండి జనరల్గా, ఎందుకంటే మేమిద్దరం డాక్టర్స్ కదా. సో మేము ఎక్కువ పేషెంట్స్ అనో హాస్పిటల్ అనో దీని గురించి మాట్లాడుకుంటాము. అండ్ మా ఐడియాలజీ కూడా సిమిలర్ ఉంటుంది. మోర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్లోనే ఉన్నాం కాబట్టి ఐడియాలజీ సిమిలర్ ఉంటుంది. అండ్ లేకపోతే ఏదో జోక్స్ వేసుకొని అట్లా. ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను స్లీప్ థెరపెటిక్స్ అని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్ స్టార్ట్ చేశాను. అబ్బా నాకు మీతో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కావాలి బా, ఎందుకంటే మీరు నమ్మరు, దీని మీద చాలా మంది నాకు ఎన్ని డౌట్స్ పెట్టారంటే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్లు చేశారండి. స్లీప్ యాప్నియా గురించి కొన్ని గురక పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సో మెనీ క్వశ్చన్స్ దే హ్యావ్ సెండ్ టు మీ యాక్చువల్లీ. సో నేను వెయిట్ చేస్తున్నా ఒక మంచి డాక్టర్ దొరికితే వాళ్ళ చేత ఆన్సర్ చెప్పించాలి వాళ్ళందరికీ అని. ఎప్పుడు చేద్దాం? ఇప్పుడు మీరు నాకు ప్రామిస్ చేయండి. ఖచ్చితంగా చేద్దాం, ఎందుకంటే స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది నార్మల్గా. సో ఈ సెంటర్ పెట్టినప్పుడు కూడా నిద్ర కోసం ఒక సెంటర్ ఉంటుందా అని అందరు అన్నారు. అండ్ అందరు ఇప్పటికి కూడా సర్ప్రైజ్ అవుతుంటారు, అంటే మీరు స్లీపా అని. సో పల్మనాలజిస్ట్కి స్లీప్కి రిలేషన్ ఏంటని కూడా అందరు కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మందికి. సో స్లీప్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పల్మనాలజీ. అండ్ నేను పల్మనాలజీ అయిపోయాక కూడా ఫెలోషిప్స్ మలేషియాలో, ఇటలీలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మీద చేశాను. అయినప్పటికీ చాలా మంది పేషెంట్స్ స్లీప్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫేస్ అవుతున్నారు, ట్రబుల్ ఫేస్ అవుతున్నారు అని చెప్పి స్లీప్ మెడిసిన్లోకి ఎంటర్ అయ్యాను. ట్రూ. ఎక్కడ ఉందండి క్లినిక్? ఫిలిం నగర్లో ఉందండి. ఫిలిం నగర్ మెయిన్ రోడ్ మీదే స్లీప్ థెరపెటిక్స్ అని. దట్స్ రియలీ నైస్ అండి. ఎందుకంటే యంగ్స్టర్స్ యాక్చువల్లీ అంత డెప్త్ రీసెర్చ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇప్పుడు ఎక్కడో వర్క్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళ ఇండిపెండెంట్గా వాళ్ళు నిలబడడం అనేది ఒక ఎత్తు. సో ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్స్కి మావయ్య గారి గురించి
ప్రజలందరికీ చెప్పాలి అని అంటే మీకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు అంటే ఉట్టి ఒక పొలిటీషియనా లేకపోతే ఏదో ఒక సీట్ కోసమో ఏదో ఒక పదవి కోసం పనిచేసే మనిషి అయితే కాదు. తను యువనేత, అంటే చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉండి ప్రజల మధ్యలో ఉండి ఒక కమ్యూనిస్ట్గా నిలబడి తర్వాత ఎన్నోసార్లు పార్లమెంట్లో మాట్లాడి అందరు పార్లమెంటేరియన్స్ కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగి, నిజం చెప్పాలంటే తను ఒక మేధావి, హీఈస్ అన్ ఇంటలెక్చువల్. అలాంటి లీడర్స్ ఉండడం అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి చూస్తే వాళ్ళు మా లీడర్ ఎవరని కూడా చూడట్లేరు, ఎవరు ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నారు, ఎవరు ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నారు అని కూడా చూడట్లేరు. అది మార్చుకోవడం చాలా అవసరం. అంటే మన లీడర్ ఎవరు, వాళ్ళు మనకి ఏం చేస్తారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. సో ఒకసారి నేను వినోద్ కుమార్ గారిని అడిగాను, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మార్నింగ్ అండ్ నైట్ ఇంత కష్టపడుతున్నారు, అప్పుడప్పుడు ఓడిపోతారు, అప్పుడప్పుడు గెలుస్తారు, మీకు బాధ అనిపించదా ఓడిపోతే అని అడిగాను. తను ఏమన్నారంటే పదవుల కోసం ఆశించేటోళ్ళు బాధపడతారు, ప్రజల కోసం ఆశించేటోళ్ళు బాధపడరు అని చెప్పారు. సూపర్. సో అలా ప్రజల కోసం ఆలోచించే నాయకులను ఎన్నుకోవడం చాలా అవసరం అనేది నా ఒపీనియన్. సో తను నాకు మామయ్యనా ఏంటా అనేది కాను, కానీ ఒక లీడర్ లాగా మాత్రం డెఫినెట్గా తను యూత్కి చాలా ఇన్స్పిరేషన్. బికాస్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్డ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి ఆల్వేస్ లేచినప్పటి నుంచి అకౌంటబిలిటీ ఉండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు పబ్లిక్ గురించే ఆలోచించే మనిషి అనేది చాలా అవసరం. సో అది అందరూ గమనించాలనేది నా విజ్ఞప్తి. ఇట్స్ రియలీ గ్రేట్ అండి, యూఆర్ రియల్లీ బ్లెస్డ్. అమ్మాయికి మంచి అత్తగారు మామగారు దొరకడం, మంచి హస్బెండ్ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ఎన్నాళ్ళు అయింది మీ మ్యారేజ్ అయ్యి? 2021లో మ్యారేజ్ అయింది. 3 years. ఓకే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి, ఎందుకంటే ఇలా పెళ్లి చేసుకొని ఎంతోమంది అలా సెపరేట్ అవుతున్న సిచ్యువేషన్స్లో సక్సెస్ఫుల్గా మీరు ఇలాగే మీ అత్తగారు మీరు ఎంత హాయిగా ఉన్నారో మీరు కూడా ఆయురారోగ్యశ్రేయాలతో అలా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. యాజ్ ఏ మీకన్నా పెద్దదానిగా చెప్తున్నాను. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి కాబోయే అంటే కపుల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ 3-4 yearsలో కూడా మీ మధ్య ఏదైనా చిన్న మాట పట్టింపులు వచ్చి ఉండొచ్చు, లేదా అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు, ఎలా అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంది అని అంటే ఏం చెప్తారు? కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండడం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ మధ్యలో అమ్మాయిలే కాదు, ఈవెన్ అబ్బాయి పేరెంట్స్ కూడా అంతే భయపడుతున్నారు అబ్బాయికి పెళ్లి చేయాలంటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అయ్యో వీళ్ళు వస్తారు, వీళ్ళతో ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం అవుతుందో అనేది ఒకటి అవుతుంది. ఇంకొకటి ఈవెన్ గర్ల్స్ కూడా నాకు ఇది ఇష్టము అని చెప్పాలంటే భయపడతారో లేకపోతే ఒప్పుకోరో అని అనుకుంటారో తెలీదు. కానీ అందరు కూర్చొని మాట్లాడుకొని ఇది కావాలి అని వాళ్ళు అడగడం, లేకుంటే నేను ఇది చేయాలనుకుంటున్నా, నా లైఫ్లో ఈ అంబిషన్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడము, అప్పుడు వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవడము, అండ్ వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించి ఒక డాటర్ గురించి ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించి ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకుంటే సరిపోద్ది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే అవి అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదని నా ఒపీనియన్. ఈవెన్ అది కూడా ఒక్కొక్క రోజు అరుచుకుంటాం, ఒక్కొక్క రోజు నవ్వుకుంటాం. అది ఇంట్లో కూడా ఉంటుంది కదా, మదర్తో కూడా ఉంటుంది, ఫాదర్తో కూడా ఉంటుంది. దానికి ఏదో ఇప్పుడు ఇవాళ గొడవైంది నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోతా అనుకోవడం అయితే అది కరెక్ట్ కాదేమో. ఎగ్జాక్ట్లీ. రియల్ అండి. అంటే అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనఫ్, మెచ్యూర్డ్ కాబట్టి అంతకు మించిన సంతోషం ఇంకోట్లేదు. మ్యామ్ నిజంగా మీరు అదృష్టవంతులే, మా అమ్మాయి కూడా అదృష్టవంతులే నిజం చెప్పాలంటే. యూ బోత్ ఆర్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండ్ వెరీ వాల్యుబుల్ పాయింట్స్ యాక్చువల్లీ మీరు కానీ మేడం కానీ చెప్పిన పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.